కోరికలు ఎప్పుడైతే లేకుండా ఉంటాయో చాలామంది చెప్తూ ఉంటారు, నాకు కూడా అనుభవం కలుగుతూ ఉండేది. ఇంటి దగ్గర బయలుదేరేవాడిని కంజరి వేసుకొని హారతి పట్టాను. దారిలో అనుకునేవాడిని, ఈ పూట బాబాకి మనం చెప్పాలి, బాబా కొంచెం ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ తగ్గారు బాబా, కాస్త స్టూడెంట్స్ని పెంచితే డబ్బులు వస్తాయి కదా అని అడగాలనుకుని వచ్చేవాడిని. దున్ని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని వాళ్ళు హారతి పాడుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే అడగటం మర్చిపోయామే అనుకున్నాను. చూడండి, చాలామందికి అనుభవం కలుగుతుంటుంది, అయ్యో మర్చిపోయామే. మనం మరచినా మనం మరవకపోయినా ఆయన ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు ఆయన సమక్షంలోకి వచ్చినప్పుడు కోరికలను దహింపజేసేస్తాడు, కోరికలు లేని స్థితికి పట్టుకొస్తాడు మన్ని. అప్పుడే స్వదృష్టి అనేది వస్తుంది. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్వదృష్టి అంటే ఏమిటి? అంతర్ముఖ వీక్షణం, అంతర్ముఖలమవటం, మన గురించి మనం ఆలోచించటం, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో విచారించటం. ఈ దృష్టాంతరాలు, ఈ దృశ్యాలను మనం పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూస్తే జాలుని ఆనంగా సస్వరూపి రాహేదంగా, అందరం ఎట్లా పడతాం? జాలుని ఆనంగా జా అంట, జా కాదు అక్కడ, జాలుని జా అక్కడ పలకాల్సింది జా కాదు. నిజంగా హారతులు గొప్ప విశేషమైనటువంటివి. ఈ రోజున ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేయటం జరిగింది. ఎన్నో పాటలు బాబా నాతో పాడించి సీడీలు ఎన్నో రిలీజ్ చేయించాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు సంగీతం నేర్చుకున్నారా స్వామీజీ అని. నాకు సంగీతాలు ఏం తెలియవయ్యా. మరి ఎలా పాడగలుగుతున్నారు? నాకు కేవలం నా తండ్రి ఆ సేజహారతి పాడించే నాకు ఇవన్నీ నేర్పించాడు. ఎందుకు? సేజహారతిని ఎవరైతే పర్ఫెక్ట్గా పాడతారో వారు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓ వాలో హారతి మాఝ, కానీ దీని ముందు ప్రారంభంలో లంకారం ఉంటుంది. ఏమని? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని హై పిచ్లో అంటాం. చాలామందికి తెలియక తప్పటడికి ఎక్కడ వేస్తారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, ఓ వాలో హారతే మాజా సద్గురు నాదా, హై పిచ్చిలు ఎత్తుకుంటారు. అక్కడ బాగానే పాపం లాగుతాడు. అసలు కదా నెక్స్ట్ ఉంది, లోపలే జ్ఞాన జాగి కనక అయిపోతుంది అంతే. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. హైపిచ్చది, శృతి పెరిగిపోయా. అక్కడ ఎవరైతే పట్టుకుంటాడో వాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోతాడు. ఇది 100%. ఎలా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని గుటక మింగండి కాస్త. గుటక మింగి ఓ వాలు హారతి మాజ సద్గురునాథ మాఝ సాయినాథ పాంచాహి తత్వాంచ దీపలా విలాత, లోపలే జ్ఞాన జాగి హితనే నతి కోని అవతార పాండురంగా నమటే విలే జ్ఞాని
హారతి జ్ఞానరాజా కనకచే తాటకారి ఉభ్య గోపిక నారి నారద తుంబరహో సమగాయనకారి హారతి జ్ఞానరాజా जय जय साईनाथ आत पहुडावे मंदिरिय हो आलवितो सा प्रेमे तुझला हारति गेवुन करिय हो जय जय साईनाथ आत पहुडावे मंदिरिय हो अता स्वामी सुखे निद्रा करावदूता बाबा कर साईनाथ चिन्मय हे सुखदाम जाऊनी पहुडा एकांत पाहे प्रसादाचे वाटा द्यावो दोनी ताटा शेषा घेऊन झालेना तुम ते झालीय भोजना झालो आता एका सावा तुम्हा आलो वो देवा तू कामाने आता चित्ता करोनी राहिलो निश्चित पावला प्रसाद आता చూడండి ఎంత ఫ్లో చక్కగా వెళ్తుంది, ఎంత మధురంగా వెళ్తుంది. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? చక్కగా నేర్చుకోవాలి. మన గొంతు ఎలా ఉందనేది కాదండి ఇక్కడ.